ఓం శాంతి 10/7/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడు సతో ప్రధానంగా అయి ఇక ఇంటికి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయండి. ఉన్నతి గురించి సదా శ్రద్ధ పెట్టండి. ప్రశ్న: చదువులో రోజురోజుకు ముందుకు వెళ్తున్నామా లేక వెనక్కి వెళ్తున్నామా అన్నదానికి గుర్తేమిటి? జవాబు: చదువులో ఒకవేళ ముందుకు వెళ్తున్నట్లయితే తేలికదనం అనుభవం అవుతుంది. వారి బుద్ధిలో ఈ శరీరం అశుద్ధమైంది, దీనిని వదలాలి, మేమైతే ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి అని ఉంటుంది. వారు దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉంటారు. ఒకవేళ వెనక్కి వెళ్తూ ఉన్నట్లయితే నడవడిక ద్వారా ఆసురీ గుణాలు కనిపిస్తాయి. నడుస్తూ తిరుగుతూ తండ్రి స్మృతి ఉండదు. వారు పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వలేరు. ఇటువంటి పిల్లలకు మున్ముందు సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడిక ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఓం శాంతి. మేము సతో ప్రధానంగా వచ్చాము అన్న ఆలోచన బుద్ధిలో ఉండాలి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చునున్నారు. కొందరు దేహాభిమానులుగా ఉన్నారు, మరియు కొందరు దేహీ అభిమానులుగా ఉంటారు. కొందరు క్షణంలో దేహాభిమానులుగా మరియు క్షణంలో దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు. మేము మొత్తం సమయమంతా దేహీ అభిమానులుగానే కూర్చున్నాము అని ఎవరూ అనలేరు. అలా జరగదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. కొంత సమయం దేహీ అభిమానంలో, కొంత సమయం దేహాభిమానంలో ఉంటారు. ఆత్మైన మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము అని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఎంతో సంతోషంగా వెళ్ళాలి. రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉంటారు. మేము శాంతిధామానికి వెళ్ళాలి. ఎందుకంటే తండ్రి మార్గాన్నైతే తెలియజేశారు. మిగిలిన వారు ఎప్పుడూ ఈ ఆలోచనతో కూర్చుంటూ ఉండకపోవచ్చు. ఈ శిక్షణ ఎవరికి లభించదు. వారికి ఆలోచన కూడా కలగదు. ఇది దుఃఖధామమని మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి సుఖధామంలోకి వెళ్లే మార్గాన్ని తెలియచేశారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంపూర్ణులుగా అయి యోగ్యత అనుసారంగా శాంతిధామంలోకి వెళ్తారు. దానినే ముక్తి అంటారు. దానికోసమే మనుషులు గురువులను ఆశ్రయిస్తారు. కాని ముక్తి, జీవన్ముక్తి అంటే ఏమిటి అనేది మనుషులకేమాత్రమూ తెలీదు. ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని పిల్లలైన మీరే భావిస్తారు. తండ్రి అంటారు, స్మృతియాత్ర ద్వారా పవిత్రంగా అవ్వండి. మీరు మొట్టమొదట శ్రేష్టాచారి ప్రపంచంలోకి వచ్చినప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. ఆత్మ సతోప్రధానంగా ఉండేది. ఎవరితోనైనా సంబంధం కూడా తర్వాతనే ఏర్పడుతుంది. గర్భంలోకి వెళ్ళినప్పుడు సంబంధంలోకి వస్తారు. ఇప్పుడు ఇది మన అంతిమ జన్మని మీకు తెలుసు. మనం ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. పవిత్రంగా అవ్వకుండా మనం అక్కడికి వెళ్ళలేము. ఈ విధంగా లోపల మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ఏముందంటే, లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఇదే ఆలోచన ఉండాలి. మేము సతో ప్రధానంగా వచ్చాము. ఇప్పుడు సతో ప్రధానంగా అయి ఇంటికి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. ఎందుకంటే తండ్రే పతిత పావనుడు. మీరు ఈ విధంగా పావనులుగా అవ్వగలరు అని వారు మనకి యుక్తి తెలియజేస్తున్నారు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల గురించైతే తండ్రికే తెలుసు. అవి తెలిసిన అథారిటీ ఇంకెవరూ లేరు. తండ్రే మనుష్య సృష్టికి బీజరూపుడు. భక్తి ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా తండ్రే అర్థం చేయించారు. ఇంత సమయం జ్ఞాన మార్గము, ఇంత సమయం భక్తి. ఈ జ్ఞానమంతా లోపల మెదులుతూ ఉండాలి. ఏ విధంగా తండ్రి ఆత్మలో జ్ఞానం ఉందో అలాగే మీ ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. శరీరం ద్వారా వింటారు మరియు వినిపిస్తారు.
శరీరం లేకుండానైతే ఆత్మ మాట్లాడలేదు. ఇందులో ప్రేరణ లేక ఆకాశవాణి యొక్క విషయమేదీ ఉండదు. భగవాను వాచ ఉంది. కావున తప్పకుండా నోరు కావాలి, రథం కావాలి. గాడిద, గుర్రం యొక్క రథాలు అవసరం లేదు. కలియుగం ఇప్పుడింకా 40,000 సంవత్సరాలు కొనసాగనున్నది అని మీరు కూడా ఇంతకు ముందు భావించేవారు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. ఇప్పుడు బాబా మేల్కొలిపారు. మీరు కూడా అజ్ఞానంలో ఉండేవారు. ఇప్పుడు జ్ఞానం లభించింది. భక్తిని అజ్ఞానం అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇలా ఆలోచించాలి, మేం మా ఉన్నతిని ఎలా చేసుకోవాలి, ఉన్నత పదవిని ఎలా పొందాలి. మన ఇంటికి వెళ్లి మళ్లీ కొత్త రాజధానిలోకి వచ్చి ఉన్నత పదవిని పొందాలి. దానికోసమే స్మృతియాత్ర ఉంది. స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలైన మనందరి తండ్రి పరమాత్మ. ఇది చాలా సహజమైన విషయం. కాని మనుషులు ఈ మాత్రం విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, కావుననే తమ బుద్ధి భ్రష్టాచారిగా అయిపోయిందని మీరు అర్థం చేయించగలరు. ఎవరైతే వికారాల్లోకి వెళ్లరో వారు పావనులు అని మనుషులు భావిస్తారు. ఉదాహరణకు సన్యాసులున్నారు కదా. తండ్రి అంటారు, వారైతే అల్పకాలికంగానే పావనులుగా అవుతారు. కాని ప్రపంచమైతే పతితంగానే ఉంది కదా. సత్యుగమే పావన ప్రపంచం. పతిత ప్రపంచంలో సత్యుగంలో ఉన్నట్లు పావనమైన వారు ఎవ్వరూ ఉండరు. అక్కడైతే రావణరాజ్యమే ఉండదు, వికారాల విషయమే ఉండదు. కావున అటూ ఇటూ తిరుగుతూ బుద్ధిలో ఈ చింతన ఉండాలి. బాబాలో ఈ జ్ఞానం ఉంది కదా. వారు జ్ఞాన సాగరుడు కావున తప్పకుండా జ్ఞానం మెదులుతూ ఉంటుంది. మీరు కూడా జ్ఞాన సాగరుడి నుండి వెలువడిన నదులే. వారు సదా సాగరుడిగానే ఉంటారు. మీరు అలా సదా సాగరునిలా ఉండరు. మేమందరము పరస్పరం సోదరులము అని పిల్లలైన మీరు భావిస్తారు. పిల్లలైన మీరు చదువుకుంటారు. వాస్తవానికి నదులు మొదలైన వాటి విషయమేదే లేదు. నది అని అనడంతో గంగా, యమున మొదలైనవి అని అనుకుంటారు. మీరిప్పుడు అనంతంలో ఉన్నారు. ఆత్మలమైన మనమందరము ఒక్క తండ్రి పిల్లలము, సోదరులము. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎక్కడ్నుండైతే వచ్చి ఈ శరీరం రూపీ ఆసనంపై విరాజమానమవుతామో అక్కడకు వెళ్ళాలి. ఆత్మ చాలా చిన్నది. సాక్షాత్కారమైనా అర్థం చేసుకోలేరు. ఆత్మ శరీరం నుండి బయటకొచ్చినప్పుడు ఒక్కోసారి నుదుటి నుండి వెళ్లిపోయిందని, లేక కళ్ల నుండి వెళ్లిపోయిందని, లేక నోటి నుండి వెళ్లిపోయిందని అంటూ ఉంటారు. నోరు తెరుచుకుంటుంది కదా. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లినప్పుడు శరీరం జడమైపోతుంది. ఇది జ్ఞానం. విద్యార్థుల బుద్ధిలో రోజంతా చదువే ఉంటుంది. మీలో కూడా రోజంతా చదువు యొక్క ఆలోచనలే నడవాలి. మంచి మంచి విద్యార్థుల చేతిలో ఎల్లప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది. చదువుతూ ఉంటారు. తండ్రి అంటారు, ఇది మీ అంతిమ జన్మ. మొత్తం చక్రమంతా చుట్టి వచ్చి అంతిమంలోకొచ్చారు. కావున బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. కొందరికైతే ధారణే జరగదు. స్కూల్లో కూడా విద్యార్థులు నంబర్వారుగా ఉంటారు. సబ్జెక్టులు కూడా ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే ఒకటే సబ్జెక్ట్ ఉంది. దేవతగా అవ్వాలి. చదువు యొక్క ఈ చింతనే కొనసాగుతూ ఉండాలి. చదువును మర్చిపోయి వేరే వేరే ఆలోచనలు నడుస్తూ ఉండడం కాదు. వ్యాపారస్తులెవరైనా ఉంటే వారు తమ వ్యాపార ఆలోచనల్లోనే నిమగ్నమై ఉంటారు. విద్యార్థి తన చదువులోనే నిమగ్నమై ఉంటాడు. అలాగే పిల్లలైన మీరు కూడా మీ చదువులోనే ఉండాలి. అంతర్జాతీయ యోగ సదస్సు పేరుతో నిన్న ఒక ఆహ్వానం వచ్చింది. మీరు వారికిలా రాయొచ్చు, మీరు చేసేది హఠయోగం. దాని లక్ష్యం ఉద్దేశమేమిటి? దానివల్ల కలిగే లాభమేమిటి?
మేమైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. జ్ఞానసాగరుడు, రచయితైన పరంపిత పరమాత్మ మాకు తన మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడు మేమిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. మన్మనాభవ, ఇది మా మంత్రము. మేం తండ్రిని మరియు తండ్రి ద్వారా ఏ వారసత్వమైతే లభిస్తుందో దాన్ని స్మృతి చేస్తూ ఉంటాము. మీరు ఈ హఠయోగాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. వాటి లక్ష్యము, ఉద్దేశము ఏమిటి? మేమిది నేర్చుకుంటున్నాము అని మా విషయాన్నైతే మేం చెప్పాము. మరి మీ ఈ హఠయోగం ద్వారా ఏం లభిస్తుంది? వారు పంపించిన ఆహ్వానానికి ఈ విధంగా క్లుప్తంగా జవాబు రాయాలి. ఇటువంటి ఆహ్వానాలు మీ వద్దకెన్నో వస్తాయి. అఖిల భారత ధార్మిక సదస్సు వారి నుండి మీకు ఆహ్వానం వచ్చింది. మీ లక్ష్యం, ఉద్దేశం ఏమిటి అని వారు మిమ్మల్ని అడిగారు. మేమిది నేర్చుకుంటున్నాము అని మీరు వారికి చెప్పండి. తమ గురించి తప్పకుండా చెప్పాలి. ఎందుకు? ఈ రాజయోగాన్ని మీరు నేర్చుకుంటున్నారు. మేమిది చదువుకుంటున్నాము. మమ్మల్ని చదివించేవారు భగవంతుడు. మేమందరము సోదరులము. మేము స్వయాన్ని ఆత్మగా భావిస్తాము అని చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా చాలా బాగా రాసి ముద్రించి పెట్టుకోండి. మళ్ళీ ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుగుతాయో అక్కడికి అవి పంపించండి. అప్పుడు వారంటారు, వీరు చాలా మంచి నియమబద్ధమైన విషయాలు నేర్చుకుంటున్నారు అని. ఈ రాజయోగం ద్వారా రాజులకే రాజులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం దేవతలుగా అవుతాము, మళ్లీ మనుషులుగా అవుతాము. ఇలా విచారసాగర మంతనం చేసి ఫస్ట్ క్లాస్ అయిన వివరణను రాతపూర్వకంగా తయారు చేయాలి. వారు మిమ్మల్ని మీ ఉద్దేశం అడగచ్చు. కావున ఇది మా లక్ష్యం, ఉద్దేశమని మీరు ముందే ముద్రించి ఉంచుకోండి. ఈ విధంగా రాయడం ద్వారా ఆకర్షణ కలుగుతుంది. ఇందులో హఠయోగం లేక శాస్త్రవాదం చేయవలసిన విషయమేమీ లేదు. వారికి శాస్త్రవాదం యొక్క అహంకారం కూడా ఎంతగా ఉంటుంది. వారు స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. వాస్తవానికి వారు పూజారులు. ఎవరైతే పూజ్యులో వారినే అథారిటీ అంటారు. పూజారులను ఏమంటారు? కావున మనమేం నేర్చుకుంటున్నాము అన్నది స్పష్టంగా రాయాలి. బీకేల పేరైతే ప్రసిద్ధమైపోయింది. యోగము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హఠయోగము, ఇంకొకటి సహజ యోగము. ఆ సహజ యోగాన్ని మానవ మాతృలెవ్వరూ నేర్పించలేరు. రాజయోగాన్ని ఒక్క పరమాత్మే నేర్పిస్తారు. మిగిలిన ఈ అనేక రకాల యోగాలేవైతే ఉన్నాయో అవన్నీ మనుష్య మతంపై ఉన్నాయి. అక్కడ దేవతలకైతే ఎవరి మతమూ అవసరం లేదు. ఎందుకంటే వారికి వారసత్వం లభించి ఉంది. వారు దేవతలు అనగా దైవీ గుణాలు కలవారు. ఎవరిలోనైతే ఇటువంటి గుణాలు ఉండవో వారిని అసురులు అంటారు. దేవతల రాజ్యం ఉండేది, మళ్లీ అదేమైంది? 84 జన్మలు ఎలా తీసుకున్నారు? మెట్ల చిత్రంపై అర్థం చేయించాలి. ఈ మెట్లు చాలా బావున్నాయి. మీ హృదయంలో ఏదైతే ఉందో అది ఈ మెట్ల చిత్రంలో ఉంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు సంపాదనకు ఆధారం. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు. ది బెస్ట్, సర్వోత్తమమైన చదువు. ఏ చదువు ది బెస్ట్ అనేది ప్రపంచానికి తెలీదు. ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా, ద్వికిరీటధారులుగా అవుతారు. ఇప్పుడు మీరు ద్వికిరీటధారులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. చదువు అయితే ఒక్కటే, కాని ఒక్కొక్కరు ఒక్కొక్కలా తయారవుతారు. ఆశ్చర్యము, ఒకే చదువు ద్వారా రాజధాని స్థాపనవుతుంది. రాజులుగాను అవుతారు, ప్రజలుగాను అవుతారు. అంతేకాని అక్కడ దుఃఖం విషయమేదీ ఉండదు. పదవులైతే ఉంటాయి కదా. ఇక్కడ అనేక రకాల దుఃఖాలున్నాయి. కరువు, రోగాలొస్తాయి, ధాన్యం మొదలైనవి లభించవు, వరదలు మొదలైనవి వస్తూ ఉంటాయి. లక్షాధికారులైనా కోటీశ్వర్లైనా
జన్మైతే వికారాల ద్వారానే జరుగుతుంది కదా. దెబ్బ తగలడం, దోమ కుట్టడం ఇవన్నీ దుఃఖాలే కదా. దీని పేరే రౌరవ నరకం. అయినా కాని ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటూ ఉంటారు. అరే, స్వర్గమైతే రానున్నది. మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్లారు? ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు బాబా ఇటువంటి వ్యాసాన్ని ఇచ్చారు. అది రాయడం పిల్లల పని. ధారణ ఉన్నట్లయితే రాస్తారు కూడా. ముఖ్యమైన విషయం పిల్లలకేం అర్థం చేయిస్తున్నారంటే, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. మనం సతోప్రధానంగా ఉన్నప్పుడు సంతోషానికి అవధులుండేవి కాదు. ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇది ఎంత సహజము. పాయింట్లయితే బాబా ఎన్నో వినిపిస్తూ ఉంటారు. కావున కూర్చుని బాగా అర్థం చేయించాలి. ఒకవేళ అంగీకరించకపోతే వీరు మన కులానికి చెందినవారు కాదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. చదువులో రోజురోజుకు ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు. దైవీ గుణాలకు బదులుగా ఆసురీ గుణాలు ధారణ చేయడం అంటే అది వెనక్కు వెళ్లడమే కదా. తండ్రి అంటారు, వికారాలను వదులుతూ ఉండండి, దైవీ గుణాలను ధారణ చేయండి. చాలా తేలిగ్గా ఉండాలి. ఈ శరీరం అశుద్ధమైనది, దీనిని వదలాలి. మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయకపోతే పుష్పాలుగా అవ్వరు. ఎన్నో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. మున్ముందు మీకు సాక్షాత్కారం అవుతాయి. మీరేం సేవ చేశారు అని మిమ్మల్ని అడుగుతారు. మీరెప్పుడూ కోర్టుకు వెళ్లలేదు. బాబా అయితే అన్నీ చూశారు. వారు దొంగలెలా పట్టుకుంటారో, ఆ తర్వాత కేసులెలా నడుస్తాయో అన్నీ చూశారు. అలాగే అక్కడ కూడా మీకన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. శిక్షలు అనుభవించి మళ్లీ పైసకు విలువ చేసే పదవిని పొందుతారు. టీచర్కైతే వీరు ఫెయిల్ అయిపోతారు అని దయ కలుగుతుంది కదా. తండ్రిని స్మృతి చేసే ఈ సబ్జెక్ట్ అన్నింటికన్నా మంచిది. దీని ద్వారా పాపాలు అంతమవుతూ ఉంటాయి. బాబా మనల్ని చదివిస్తున్నారు. ఇదే స్మరిస్తూ తిరుగుతూ ఉండాలి. విద్యార్థులు టీచర్ను తలుచుకుంటూ ఉంటారు కూడా, మరియు బుద్ధిలో చదువు కూడా ఉంటుంది. టీచర్తో యోగమైతే తప్పకుండా ఉంటుంది కదా. సోదరులమైన మనందరికీ టీచర్ ఒక్కరేనని, వారే సుప్రీం టీచర్ అని బుద్ధిలో ఉండాలి. మున్ముందు అనేకులకు తెలుస్తుంది, ఓహో ప్రభు నీ లీలా అని మహిమ చేస్తూ మరణిస్తారు. కాని ఏమీ పొందలేకపోతారు. దేహాభిమానంలోకి రావడం వల్లనే తప్పుడు కర్మలు చేస్తారు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే మంచి కర్మలు చేస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడిది మీ వానప్రస్థ అవస్థ. ఇక తిరిగి వెళ్లాల్సిందే. లెక్కాచారాలన్నింటినీ తీర్చుకుని అందరూ తిరిగి వెళ్లాల్సిందే. ఇష్టమున్నా లేకపోయినా తప్పకుండా వెళ్లాల్సిందే. ప్రపంచం ఎంతో ఖాళీ అయిపోయే రోజు కూడా ఒకటి వస్తుంది. ఆ సమయంలో కేవలం భారతే ఉంటుంది. అర్ధకల్పం కేవలం భారతే ఉంటుంది. మరి ప్రపంచం ఎంత ఖాళీగా ఉంటుంది? ఇటువంటి ఆలోచన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. అప్పుడిక మీ శత్రువు కూడా ఎవ్వరూ ఉండరు. శత్రువులెందుకు వస్తారు? ధనం వెనకే శత్రువులుంటారు. భారత్లోకి ఇంతమంది ముసల్మాన్లు, ఆంగ్లేయులు ఎందుకు వచ్చారు? ధనాన్ని చూశారు. ధనం ఎంతగానో ఉండేది, ఇప్పుడది లేదు. కావున ఇప్పుడు ఇంకెవరూ లేరు. ధనం తీసుకుని ఖాళీ చేసి వెళ్లారు. మనుషులకి తెలీదు. బాబా అంటారు, ధనాన్నైతే మీరు డ్రామానుసారంగా మీకు మీరే సమాప్తం చేసేశారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది ఈశ్వర్య పరివారము అన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఎవ్వరికీ ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి
నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో చదువు గురించి చింతన చేయాలి. ఏ కార్యం చేస్తున్నా సరే బుద్ధిలో సదా జ్ఞానం మెదులుతూ ఉండాలి. ఇది ది బెస్ట్ చదువు. దీనిని చదువుకుని డబల్ కిరీటధారులుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఆత్మలమైన మనము సోదరులము అన్న అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రావడం వలన తప్పుడు కర్మలు జరుగుతాయి. అందుకే ఎంత వీలైతే అంత దేహీ అభిమానులుగా ఉండాలి. వరదానము: సత్యతా శక్తి ద్వారా సదా సంతోషంలో నాట్యం చేసే శక్తిశాలి మహానాత్మ భవ. సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటారు. సత్యమైన వారు అనగా సత్యతా శక్తి కలవారు సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ముడుచుకుపోరు, చిక్కులలోకి రారు, భయపడరు, బలహీనులుగా అవ్వరు. వారు సంతోషంలో సదా నాట్యం చేస్తూ ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు. వారిలో ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సత్యత ఎప్పుడూ చలించదు, స్థిరంగా ఉంటుంది. సత్యత యొక్క నావ ఊగిసలాడుతుంది కాని మునగదు. కనుక సత్యతా శక్తిని ధారణ చేసే ఆత్మలే మహానులు. స్లోగన్: బిజీగా ఉన్న మనసు బుద్ధిని క్షణంలో స్టాప్ చేయటమే సర్వశ్రేష్టమైన అభ్యాసం. ఓం శాంతి.